కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. 5 భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు ఆమోదం తెలిపింది. అన్ని వ్యవసాయ పథకాలను 2 ప్రత్యేక స్కీమ్ల కిందకు తీసుకురావాలని నిర్ణయించింది. చెన్నై మెట్రో సెకండ్ ఫేజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించడంతో పాటు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ కు ఆమోదం తెలిపింది. దేశంలో మరో 5 భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు ఆమోదముద్ర వేసింది. దీంతో మరాఠీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా దక్కనుంది. ఇప్పటికే తెలుగు సహా 6 భాషలకు ప్రాచీన హోదా ఉంది. రాబోయే 6 ఏళ్లలో నూనె గింజల ఉత్పత్తికి 10,103 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతోంది కేంద్రం. వంట నూనె దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే ఉద్యోగుల బోనస్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 11,72,000 మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత లింక్డ్ బోనస్ గా 2,028 కోట్ల 57 లక్షల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫేజ్ 2లో భాగంగా 63,246 కోట్లతో దాదాపు 119 కిలోమీటర్ల మేర ఈ భారీ ప్రాజెక్టును చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద 3 కారిడార్లుగా మొత్తం 120 స్టేషన్లు నిర్మిస్తారు. 2027 నాటికి పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఫేజ్ 2 కంప్లీట్ అయితే చెన్నై నగరంలో మొత్తంగా మెట్రో రైల్ నెట్వర్క్ 173 కిలోమీటర్లకు చేరుకుంటుంది. 2 ప్రత్యేక స్కీమ్ల కిందకు అన్ని వ్యవసాయ పథకాలని తీసుకొచ్చింది కేంద్రం. పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషోన్నతి యోజన పథకాల ద్వారా సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రత సాధించేందుకు 1,00,000 కోట్ల రూపాయలతో అమలు చేయనుంది. పీఎం ఆర్కేవీవై పథకం సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించగా, కృషోన్నతి యోజన ఆహార భద్రత, వ్యవసాయ స్వయం సమృద్ధికి తోడ్పడనుంది. మొత్తం 18 పథకాలను ఈ 2 స్కీమ్ల కింద రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తారు. దేశీయ అవసరాల్లో దాదాపు 50% పైగా వంట నూనెల కోసం భారత్ దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంట్లో స్వయం సమృద్ధిని సాధించేందుకు కేంద్రం ప్రణాళిక రూపొందించింది. 2022-23 నాటికి 39 మిలియన్ టన్నుల నూనె గింజలను దేశంలో ఉత్పత్తి చేయగా 2030-31 నాటికి 69.7 మిలియన్ టన్నులకు పెంచడమే టార్గెట్ గా పెట్టుకుంది.